బాధపడుతున్నారా? అమ్మాయిలు మిమ్మల్ని చూడడం లేదన్న ఆవేదన, అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నారా? అయితే మీకు ఉండాల్సింది ఇండియాలో కాదు, ఇథియోపియాలో. అక్కడ కండలు తిరిగిన దేహం కాదు, కొండంత పొట్ట ఉన్నవాడే అసలైన అందగాడు. ఆ దేశపు వింతైన విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. జిమ్కు వెళ్లి చెమటలు కార్చి 6 ప్యాక్ బాడీ పెంచితేనే హీరో అనుకుంటున్నారా? అయితే మీరు ఇథియోపియాలోని ఈ బోడి తెగ గురించి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ 6 ప్యాక్స్ ఉన్నవాడు కాదు, కొండంత పొట్ట ఉన్నవాడే అసలైన అందగాడు. అతడే అక్కడి అమ్మాయిల కలల రాకుమారుడు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది అక్షరాల నిజం. ఇథియోపియాలోని ఓమీ లోయలో నివసించే ఈ తెగవారు ఏటా కాయల్ అనే వింత పండగ జరుపుకుంటారు. ఈ పోటీలో గెలవడానికి అక్కడి పురుషులు 6 నెలల ముందే అడవిలోకి వెళ్లి ఒక గుడిసెలో ఉండి కుంభకర్ణ దీక్ష చేస్తారు. రోజు పొట్ట పగిలేంత తిండి, దానికి తోడు ఆవు పాలు, ఆవు రక్తం కలిపిన ఒక ప్రత్యేకమైన ఎనర్జీ డ్రింక్ను లీటర్ల కొద్దీ తాగుతారు. ఎవరి పొట్ట ఎంత బెలూన్లా ఉబ్బితే వారికి అంత గౌరవం. ఓమీలోయలో నివసించే ఈ తెగవారు ఏటా కాయల్ పండుగ నిర్వహిస్తారు. పండగ రోజున తెగ పెద్దలు అందరి బొజ్జలను కొలుస్తారు. ఎవరి పొట్టయితే భారీగా ఉంటుందో వారే ఆ ఏడాదికి మిస్టర్ బోడీ. ఇక గెలిచిన వ్యక్తికి ఆ తెగలో విపరీతమైన క్రేజ్. తమ భారీ దేహాలను చూసి ఆ అందగత్తెల కళ్ళు మెరిసిపోతాయి. గెలిచిన ఆ మిస్టర్ బోడీ కోసం ఆ తెగలోని అందమైన అమ్మాయిలంతా తమ మనసులను పారేసుకుంటారు. పెళ్లి చేసుకోవడానికి క్యూ కడతారు. మనకది కేవలం పొట్ట కావచ్చు, కానీ వారికది మన్మధుడి మంత్రం. పొట్ట ఉంటే వెక్కిరించే ఈ రోజుల్లో పొట్టే అందం, పొట్టే ఐశ్వర్యం అని చాటి చెప్పే ఈ బోడితెగ ఆచారం నిజంగా వింతే కదా. చూశారుగా, జిమ్కెళ్లి బాడీ పెంచలేదని బాధపడే వారికి ఇథియోపియాలోని ఈ బోడితెగ ఒక పెద్ద ఊరట. అక్కడ కండలు కాదు, నిండుగా ఉన్న ఆ పొట్టే అందమైన భామల కలల రాకుమారుడి చిహ్నం. కండల కన్నా ఆ నిండుదనమే తమకు శృంగారమని చాటి చెప్పే ఈ తెగ భామల అభిరుచి అందానికి కొత్త నిర్వచనం ఇస్తోంది కదూ. ఏది ఏమైనా అందం అనేది కండల్లో ఉండదని వీరు నిరూపిస్తూ ఉన్నారు. మరి ఆ పొట్టల వెనక ఉన్న ఈ ఘాటైన రహస్యం మీలోనూ కొత్త సెగలు రేకెత్తిస్తుంది కదూ.